ఇంత చాలా భయంకరంగా ఉండే ఈ విషయమే లారీస్ ని యాక్సిడెంట్స్ నుంచి ప్రివెంట్ చేస్తుంది అని నేను మీ దగ్గర చెప్తే మీరు నమ్ముతారా? అదే డిఫరెన్షియల్. అండ్ అది లారీస్ లో మాత్రం కాదు, ఆల్మోస్ట్ అన్ని 4 వెహికల్స్ లో ఉంటుంది. ఇదే ఆ డిఫరెన్షియల్ తో నా మినియేచర్ సెటప్. వెహికల్ స్ట్రైట్ గా వెళ్తుంటే ఇంజిన్ నుండి వచ్చిన పవర్ డిఫరెన్షియల్ కి వస్తుంది. డిఫరెన్షియల్ 2 వీల్స్ కి ఈక్వల్ గా పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో 2 వీల్స్ సేమ్ స్పీడ్ లో రొటేట్ అవుతాయి. కానీ యాక్చువల్ మ్యాజిక్ వెహికల్ టర్న్ తీసుకునేటప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వెహికల్ లెఫ్ట్ టర్న్ తీసుకుంది అని అనుకుందాం. ఇక్కడ ఈ వెహికల్ తో అవుటర్ వీల్ ఎక్కువ డిస్టెన్స్ అండ్ ఇన్నర్ వీల్ తక్కువ డిస్టెన్స్ మాత్రమే కవర్ చేస్తుంది. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఒకవేళ ఈ డిఫరెన్షియల్ లేకపోతే 2 వీల్స్ ఒకే సింగిల్ రాడ్ తో కనెక్ట్ చేశారు అని అనుకుందాం. అప్పుడు 2 వీల్స్ సేమ్ స్పీడ్ లోనే రొటేట్ అవ్వాలి. దానివల్ల టైర్స్ స్కిడ్ అవ్వచ్చు, ఫాస్ట్గా వియర్ అవుట్ అవ్వచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో యాక్సిడెంట్స్ కూడా జరగచ్చు. అందుకే ఈ డిఫరెన్షియల్ చాలా ఇంపార్టెంట్. ఈ డిఫరెన్షియల్ లోపల చిన్న చిన్న గియర్స్ ఉంటాయి, అవి స్పైడర్ గియర్స్. ఇది వెహికల్ స్ట్రైట్గా మూవ్ అయ్యేటప్పుడు మూవ్ అవ్వు, కానీ వెహికల్ టర్న్ తీసుకునేటప్పుడు ఇవి మూవ్ అవుతాయి. అండ్ ఈ స్పైడర్ గియర్స్ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎలా అంటే ఇన్నర్ వీల్ని స్లోగా రొటేట్ అయ్యేలా అండ్ అవుటర్ వీల్ని ఫాస్ట్గా రొటేట్ అయ్యేలా హెల్ప్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఈ వెహికల్స్ మూవ్ అయ్యేటప్పుడు ఈ డిఫరెన్షియల్ ఆ 2 వీల్స్ని డిఫరెంట్ స్పీడ్లో మూవ్ అయ్యేకి హెల్ప్ చేస్తుంది అండ్ యాక్సిడెంట్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది.